అందరికీ హాయ్ అండి. మీ ఇంట్లో ఎప్పుడు దేవుడికి కొబ్బరికాయ కొట్టినా వేస్ట్ అయిపోతుందా లేక బూజు పడుతుందా కింద కామెంట్ చేసేయండి. ఇప్పటి నుంచి ఆ టెన్షన్ అయితే లేదు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇష్టంగా తింటారు. ఇది సూపర్ హెల్దీ రెసిపీ కూడా. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకొని షుగర్ వేసుకొని పాలు కూడా వేసుకొని దగ్గర పడిన తర్వాత దింపేసుకోవడమే. ఇప్పుడు కొబ్బరి పాలను కూడా ఒక సర్వలోకి వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి బియ్యం పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు కొబ్బరి పాలల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్ కి సరిపోయేంత షుగర్ అయినా బెల్లమైన వేసుకోవచ్చు. కొబ్బరి పాలని ఇప్పుడు మనం తిప్పుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇది ఒక బౌల్లోకి వేసుకొని క్యారెట్ హల్వా పైనుండి కొబ్బరి పాలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.